హాయ్ అందరికీ, నేను మీ సూర్య. ఈరోజు నేను కరకరలాడే కారపూస ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. దీంట్లో మీరు కావాలంటే పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు ఈ మూడు కూడా నూనెలో కాస్త వేయించుకుని వేసుకున్నా చాలా బాగుంటుంది. చూడండి, మీరు చూపించిన గ్లాస్ తోటి నేను 3 గ్లాసులు శనగపిండి, 1 గ్లాసు వరిపిండి, 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాక ఒక్కసారి కలుపుకుందాం. పిండిని కలుపుకున్నాక ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లో 3 స్పూన్లు చూడండి వాము ఇలా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఆ వాటర్ని చూడండి ఇలా వడపోసుకోవాలి. వడపోసుకున్న తర్వాత నూనె బాగా బాగా మరుగుతుంది కదా నూనె, దాన్ని 2 గరిటెలు ముందుగానే మనం పిండిలో వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవడం వల్ల మన కారపూస చాలా గుల్లగా బాగుంటుందండి తినడానికి. తర్వాత వాటర్ని ఇలా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా ముద్దలా కలుపుకోవాలి. చూడండి, మరీ గట్టిగా అవసరం లేదండి, జంతికలకి అయితే గట్టిగా కలుపుకోవాలి. మన కారపూసకి కాస్త మెత్తగానే కొంచెం జోరుగా ఇలా కలుపుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నా కదా, ఇలా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ముగ్గుడు పెట్టుకొని దీనికి సరిపడా ఆయిల్ వేసుకోండి. అది బాగా వేడెక్కినాక చూడండి, కారపూస మనకు చాలా తొందరగా అయిపోతుంది. చూడండి, ఇట్టే ఉడికిపోతుంది కదా, అంటే వరిపిండి తక్కువ వేయడం వల్ల మనకి తొందరగానే ఉడికిపోతుంది. చూడండి, 2 పక్కల బాగా వేగినాక చూడండి మన కారపూస రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది.